మనకి గతంలో యావరేజ్ 2,30,000 ఉండేదండి. ఇప్పుడు ఈ ఈ ఈ ప్యానిక్ సిచ్యువేషన్ వల్ల ఎక్కువ బుకింగ్స్ అయినాయి కాబట్టి మనకి 2,60,000 నుంచి 2,79,000 వరకు మేము డెలివరీ చేస్తాం ఎవ్రీడే యావరేజ్. ఎందుకంటే ఈ పాత బ్యాక్లో కూడా క్లియర్ చేసుకోవడానికి. సో స్టెబిలైజ్ అయిపోయింది. 1,80,000 సిలిండర్సే మన గతంలో డెలివరీ చేసేవాళ్ళం. సో ఈ అడిషనల్ డిమాండ్ని కూడా మనం మీట్ చేయగలుగుతున్నాం. అందులో ఎక్కడ కూడా గ్యాప్ లేదు. ఈ 4-5 రోజులు ఉంటుంది. ఎందుకంటే నేను ఇందాక అన్నట్టు 2 రోజులు 5 లక్షల పైన మనకి బుకింగ్స్ వచ్చినాయి. సో దాన్ని ఓవర్కమ్ చేయడానికి కోసం తప్పకుండా మేము ఈ విధంగా రియాక్ట్ అవ్వాలి. సార్, ప్రభుత్వం గ్యాస్ బదులు ప్రత్యామ్నాయం ఏదన్నా అవుతుందా సార్? ఒకప్పుడు పుల్లల పొయ్యిలు, తర్వాత కిరసనాల పొయ్యిలు. ప్రశ్న అండి. పైప్ న్యాచురల్ గ్యాస్ ఫెసిలిటీ ఉన్న చోట ఎల్పిజి సిలిండర్లు వాడే వినియోగదారులందరినీ కూడా డొమెస్టిక్ వాళ్ళని ప్రత్యేకంగా కన్వర్ట్ అవ్వమని కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు. దీపం పథకం కింద వచ్చిన సబ్సిడీ అంటే సుమారు 2,800 రూపాయలు సంవత్సరానికి ఇమీడియట్గా మేము అది ట్రాన్స్ఫర్ చేస్తాం. ఎవరైతే ఎల్పిజి గ్యాస్ సిలిండర్స్ నుంచి పైప్ న్యాచురల్ గ్యాస్కి వినియోగదారులుగా వాళ్ళు కన్వర్ట్ అయితే ప్రధానమైన నగరాలే కాకుండా 4-5 ప్రాంతాలు మన రాష్ట్ర వ్యాప్తంగా 5 ఏజెన్సీస్ మనం గుర్తించి వాళ్ళకి ఆల్రెడీ పైప్ లైన్ వేసుకున్నారు. అటువంటి ప్రాంతాల్లో మేము ఎంకరేజ్ చేయాలని ఒక ప్రయత్నం చేస్తున్నాం. షార్ట్ టర్మ్ టార్గెట్లో ఈ 3 నెలల లోపే 1,00,000 మంది కొత్తగా వినియోగదారుల్ని పైప్ న్యాచురల్ గ్యాస్లో తీసుకురావాలని ఒక ప్రయత్నం మన ఆంధ్రప్రదేశ్లో మనం చేపట్టబోతున్నాం. రాబోయే రోజుల్లో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచనల మేరకు 10 లక్షల వినియోగదారుల్ని ఈ పైప్ న్యాచురల్ గ్యాస్లో తీసుకురావడానికి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుంటాం. దీపం పథకం కింద 93 లక్షల మంది వినియోగదారులు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా నిల్వలు 17 రోజుల వరకు మనకి స్టాక్ మిగిలిందండి. పెట్రోల్ కానివ్వండి, డీజిల్ కానివ్వండి, ఎక్కడ కొరత ఉండదు. అదేవిధంగా మనకి 26వ తారీఖున వచ్చిన షిప్ వలన ఎల్పిజి గ్యాస్లో ఎక్కడ కూడా మనకి కొరత ఉండదు. ఎల్పిజి గ్యాస్ కూడా కావాల్సిన విధంగా మనం సిద్ధమయ్యాం. ఇంకొక 3 రోజుల్లో ఇంకొక షిప్ మనకి రాబోతుంది విశాఖపట్నానికి. అది కూడా వచ్చినాక మనకి డాక్ అయిన తర్వాత మరొకసారి మన రిజర్వ్స్ని మనం ఫిల్అప్ చేసుకుంటూ ఉంటాం. సో ఎల్పిజి విషయంలో కానివ్వండి, పెట్రోల్ విషయంలో కానివ్వండి, డీజిల్ విషయంలో కానివ్వండి, ఎప్పటికప్పుడు మనం ఎవాల్యుయేట్ చేసుకుంటున్నాం. మన దగ్గర ఉన్న స్టాక్ పొజిషన్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరిలోనూ ఒక భరోసా కల్పించాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ఈ వివరాలు మీ అందరితో షేర్ చేస్తున్నాను. ఎక్కడ కూడా పొరపాటు లేదు. అయితే అనుసంధానం చేసుకోవడంలో కొంచెం జాప్యం జరుగుతుంది. ఎందుకంటే కేంద్రంలో ఉన్న ఆయిల్ కంపెనీస్ వాళ్ళకి ఉన్న సమాచారం ఒక విధంగా ఉంటాయి, రాష్ట్ర స్థాయిలో మనం జిల్లా స్థాయి నుంచి తెప్పించుకునే సమాచారం ఒక విధంగా ఉంటుంది. కాబట్టి కొంతవరకు జాప్యం జరగచ్చు తప్ప వినియోగదారుడికి మాత్రం ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత అంతిమంగా మా అందరిపైన ఉంటుంది. కానీ పౌర సరఫరాల శాఖలో అసలు వాళ్ళ సమాచారం వ్యవస్థ కానీ ఇక్కడ వాళ్ళ దగ్గర నుంచి సమాచారం రావడం కానీ లేదు. ఈ సంక్షేమం తర్వాత ఎప్పుడు వాళ్ళ దగ్గర నుంచి. సో ఫ్రమ్ టుమారో వీల్ ఇష్యూ డైలీ బులెటిన్. ఐ లైక్ యువర్ పాయింట్. మీకు అందరూ కూడా ఆ విధంగానే అభిప్రాయం వ్యక్తపరిచారు కాబట్టి తప్పకుండా రేపటి నుంచి ఎవ్రీడే వీల్ ఇష్యూ వన్ డైలీ బులెటిన్ అబౌట్ హౌ మెనీ బుకింగ్స్ హావ్ బీన్ మేడ్ ఫర్ గ్యాస్, వాట్ ఈస్ దట్ పొజిషన్ అనేది తప్పకుండా మీకు రిప్రజెంట్ చేస్తాం. తప్పకుండా చేస్తాం. సార్, ఈ రైస్ కొనే విషయంలో ఈ రైస్ మిల్లర్స్ కొంత అవినీతికి అక్రమాలకు పాల్పడుతుందని మీరు నెల్లూరులో కూడా మాట్లాడారు. వాళ్ళ మీద ఎట్లా దృష్టి సార్? ఈ సబ్జెక్ట్ మళ్ళీ డిబేట్ అవుతుంది. నెట్వర్క్స్ పైప్ లైన్ వరకు మాత్రం మన క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నామండి. మున్సిపాలిటీస్ విత్ ఇన్ 24 hours వాళ్ళకి పర్మిషన్ ఇవ్వాలి వాళ్ళు పైప్ లైన్ వేసుకోవడానికి. లేదంటే పర్మిషన్ ఇస్ డీమ్ టు హ్యావ్ బీన్ గివెన్. సో అది కొత్త చట్టం కూడా తీసుకొస్తున్నాం. దాని ప్రకారంగా ప్రతి మున్సిపాలిటీలో కూడా పైప్ లైన్ వేసుకోవడానికి ఇమీడియట్గా వాళ్ళకి పర్మిషన్ ఇవ్వాలి, ఆటంకాలు సృష్టించకూడదు. ఫర్దర్గా కావాలంటే వాళ్ళకి కావాలంటే డీమ్ టు హ్యావ్ బీన్ గివెన్ అని 24 hours తర్వాత వాళ్ళకి ఆటోమేటిక్గా పర్మిషన్ వస్తుంది. ఎంతమంది తీసుకున్నారు? అంటే 2 lakhs వరకు ఇచ్చే అవకాశం ఉంది. ప్రజెంట్ ఎన్ని ఉంటాయి? ఎంతమంది రావచ్చు? అదే అంటున్నా కదా, షార్ట్ టర్మ్ మా టార్గెట్ 1,00,000 కొత్త కనెక్షన్స్ ఇవ్వాలని మేము ప్రిపేర్ అవుతున్నాం. సో ఈ 3 డిపార్ట్మెంట్స్ అంటే I&I, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అదేవిధంగా పౌర సరఫరా శాఖ 3 డిపార్ట్మెంట్స్ కోఆర్డినేట్ చేసి ఒక సస్టైన్ క్యాంపెయిన్ తీసుకెళ్లి ప్రజల్లోకి ఎల్పిజి వినియోగదారులకి మనం పిఎన్జిలోకి మార్చడానికి ప్రయత్నం చేస్తాం. ట్యాంకులు చేయించుకోవడం వల్ల ఆ రోజు ప్రత్యేకంగా ఉన్న పరిస్థితులను బేస్ చేసుకుని ఆ రోజు ఇబ్బంది పెట్టారు తప్ప ఎక్కడ కూడా ఇబ్బంది లేదు. ప్రతిరోజు మనకి డైలీ యావరేజ్ కన్జంప్షన్ మనకి పెట్రోల్ 7,900 కిలోలీటర్లు, డీజిల్ మనకి 20,000 కిలోలీటర్లు. ఆయిల్ కంపెనీస్తో ఇందాక మేము ఇంటరాక్ట్ చేసి మేము రివ్యూ చేసినప్పుడు నాకే ఆశ్చర్యకరమైన వివరాలు వచ్చినాయి. ఈ సమస్య ఏర్పడిన తర్వాత
మన రాష్ట్రంలో డీజిల్ సరఫరా 8% పెరిగింది. అదేవిధంగా పెట్రోల్ 2.4% పెంచారు. సో వినియోగదారులకి అనుకున్న దానికన్నా ఎక్కువగా సరఫరా చేయగలిగారు, డెలివరీ చేయగలిగారు. ఈ 3 కంపెనీల ద్వారా మనకు వచ్చిన సమాచారం బేస్ చేసుకుని ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతాల్లో కూడా కొరత లేకుండా చూసుకునే బాధ్యత నేను తీసుకున్నాం. పెట్రోల్ కానివ్వండి, డీజిల్ కానివ్వండి, ఎక్కడ కూడా కొరత లేదు. అది ఈ 4,510 రీటైల్ అవుట్లెట్స్లో కూడా పూర్తి సమాచారం తెప్పించుకున్న తర్వాత ఈ రోజున మేము మీ అందరికీ కూడా ఈ సమాచారం అందిస్తున్నాం. మనస్ఫూర్తిగా మేము ఈ సందర్భంగా కోరేది ఏంటంటే, దయచేసి ప్రజలు గోడౌన్స్ దగ్గరికి, అదేవిధంగా ఏజెన్సీల దగ్గరికి మీరు గ్యాస్ సిలిండర్లు తీసుకుని దయచేసి మీరు వెళ్ళబాకండి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం అందించిన నిబంధన ప్రకారంగా 100% వన్ టైం పాస్వర్డ్ ద్వారా, ఓటీపీ ద్వారానే మీకు డెలివరీ జరుగుతుంది. అది మీ ఇళ్ళలో ఇంటి దగ్గరే డెలివరీ జరుగుతుంది. అంతేగాని గ్యాస్ ఏజెన్సీ దగ్గర మీ సిలిండర్ తీసుకెళ్ళినంత మాత్రాన ఆ డెలివరీ అక్కడ జరుగుతుందనే భావన దయచేసి మీరు తెచ్చుకోబాకండి, జరగదు అది. కాబట్టి మీరు ఆన్లైన్ బుకింగ్ చేసుకుని మీకు వచ్చిన ఓటీపీని మీరు ఉపయోగించుకుని గ్యాస్ సిలిండర్ మీ దగ్గరే డెలివరీ అయ్యేటట్టు మీరు చేయండి. ఎక్కడైనా పొరపాట్లు జరిగితే మీరు మా 1967 కాల్ సెంటర్కి మీరు చేసి నమోదు చేసుకోవచ్చు. జిల్లా స్థాయిలో జాయింట్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జిల్లాలో మాకున్న కాల్ సెంటర్స్ ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉంటారు. వాళ్ళు కూడా మీ దగ్గర కంప్లైంట్స్ ఉంటే తీసుకుని ఇమీడియట్గా రెస్పాండ్ అవుతారు. కొన్ని ప్రాంతాల్లో ఇందాక నేను చెప్పినట్టు ఒక 16 ఏజెన్సీల్లో డెలివరీ మాత్రం 10 రోజులు దాటింది సమయం. అది దేనికోసం అంటే వాళ్ళ కస్టమర్ బేస్ చాలా ఎక్కువ ఉంది కాబట్టి సకాలంలో డెలివరీ చేయలేకపోతున్నారు. అంతేగాని వాళ్ళకి సప్లై చేయడంలో మాత్రం ఎక్కడ జాప్యం లేదు. కాబట్టి వాటిపైన ప్రత్యేక దృష్టి సారించి ఈరోజు మేము అందించిన సమాచారం మేరకు ఈ 16 ఏజెన్సీస్ ఎవరికైతే 40,000 పైన బుకింగ్స్ ఎక్కువ ఉన్నాయో వాళ్ళపైన మేము ఎక్కువ ఫోకస్ చేసి ఇనీషియల్గా 5 లక్షల వరకు మనం తీసుకున్న ఈ బుకింగ్స్ని తొందరగా మనం పూర్తి చేసుకునే విధంగా ప్రజల్లో ఈ ఆందోళన లేకుండా చూసుకునే బాధ్యత మేము తీసుకున్నాం. సో ఈ డేటా షేరింగ్ ప్రతిరోజు 2 సార్లు జరుగుతుంది మా ఆయిల్ కంపెనీస్ మధ్య, మా పౌర సరఫరా శాఖ మధ్య. సో ఆ డేటా షేరింగ్ ద్వారా మేము ఈ సమాచారాన్ని అందిస్తూ ప్రజలకి ఎక్కడ కూడా ఆటంకం కలగకుండా ప్రతి సందర్భంలో కూడా ఒక భరోసా నింపే విధంగా మా కూటమి ప్రభుత్వం ఈ 3 ప్రధాన సమస్యలు ఏవైతే ప్రజలు ఈ రోజున గల్ఫ్లో జరుగుతున్న ఈ వార్ వలన వస్తున్న సమస్యల గురించి దృష్టిలో పెట్టుకుని దయచేసి వినియోగదారులందరికీ కూడా మీ ద్వారా మేము ఈ సమాచారం అందిస్తున్నాం. నాన్ రెసిడెన్షియల్, నాన్ డొమెస్టిక్